హనుమాన్ ఈజ్ ఎ డైటీ, ఒక మైథలాజికల్ క్యారెక్టర్గా చూస్తారు, డైటీగా కూడా చూస్తారు. వైల్ యూర్ ప్లేయింగ్ దిస్, చాలామంది డైటీ కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద షూట్. వాళ్ళ డైలీ అలవాట్లలో కొన్ని మార్పులు పెట్టుకుంటారు. అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేస్తారు మూవీ షూట్ అయింది. ఇది చాలా రోజులు పట్టింది షూటింగ్. డిడ్ యూ టేకెన్ ఆల్ దోస్ ప్రికాషన్స్? అంటే డూ యూ బిలీవ్ ఆల్ దట్ అండ్ టేకెన్ దోస్? Hanuman is a superhero film andi. It is not a god film. I am not playing Lord Hanuman. I am playing Hanuman. It's a superhero film. It is like a origin superhero. It's oka Spider-Man చూస్తే మీకు ఎలా ఉంటుంది అలాంటి ఒక బట్ హనుమాన్ ని చూపించారు కదా, స్టాచ్యూని చూపించారు. అవును. I am not. You're not playing Hanuman that we got from the trailer. I am just making it clear. So ఒక సాధారణంగా ఊర్లో మన పల్లెటూరులో దిస్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిక్షనల్ టౌన్ కాల్డ్ అంజనాద్రి. సో అలాంటి ఒక పల్లెటూరులో ఒక కుర్రాడు, ఒక బలహీనుడు, ఒక మామూలు మనందరిలాంటి కుర్రాడికి దేవుడు ఆశీస్సులతో ఒకసారి సడన్గా పవర్స్ వచ్చేస్తే వాడు ఏం చేస్తాడు అన్నది ఈ సినిమా. ఇందులో మంచి అద్భుతమైన పాటలు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టు. సో దిస్ ఈస్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్. యా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అబౌట్ హనుమంతుల వారి కోటింగ్ కూడా మా సినిమా మీద ఉంది కాబట్టి డెఫినెట్గా మేము చేయాల్సిన నియమ నిబంధనలు అన్నీ పాటించే షూటింగ్ చేసాం. దట్స్ గ్రేట్. బట్ మీరు హనుమాన్ లానే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ డైటీ ఇన్ఫ్లుయెన్స్ స్పిరిచువల్ ఇంపాక్ట్ పడుతుందేమో అని ఎక్కడైనా అనుకున్నారా వైల్ షూటింగ్? అసలు మేము ఎక్కడ అలాగా ప్రమోట్ చేయలేదండి అసలు. ఇట్ ఈస్ ఆల్వేస్ హనుమాన్. ద టైటిల్ ఇస్ హనుమాన్. దట్ ఫెలో ఇస్ జంపింగ్ ఫ్రమ్ అ హిల్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హనుమాన్. ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. స్టాచ్యూ చూపించినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నారా? అనుకోలేదండి. అంటే అది మా సినిమా ఉండేదే అలాగా. సో దట్ ఈస్ యాంగిల్లో చూస్తారా? There's a bit of it, but that is not the whole film. There's a bit of spiritual angle to the film. Yeah. ఓకే, అందరికీ ఎక్కువ క్లారిటీ రావాలంటే 12th చూడాల్సిందే అయితే. సో మీరు చెప్తున్న ట్రైలర్ బట్టి కొంచెం అక్కడక్కడ అర్థమవుతుంది కానీ బట్ యాజ్ అన్ యాక్టర్ ఒక నార్మల్ ఫిలిం చేయాలి అంటేనే దే ఓన్ అప్రోచ్ టువర్డ్స్ యాక్టింగ్. ఓకే, ఈ పర్టికులర్ రోల్ వచ్చిందా, నా హోంవర్క్ నేను చేసుకుంటాను అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఈ రోల్ చేస్తున్నప్పుడు, సో ట్రైలర్లో చూపించినట్టు యూ గాట్ దట్ పవర్, అంటే లేనిది ఇమాజిన్ చేసుకొని చేయాలి. ఇట్స్ మోర్ ఆఫ్, అంటే మీరు ఫిజికల్గా యాక్ట్ చేయడం కంటే ఇక్కడ వర్క్ ఎక్కువ ఉండాలి. ఎలా వర్కౌట్ చేశారు? అంటే డూ యూ హ్యావ్ ఎనీ రెఫరెన్స్ ఆర్ ఓన్లీ డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్? ప్రశాంత్ గారు ఇస్ వెరీ వెరీ క్లియర్ డైరెక్టర్ అండి. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. మనం ఎక్కువ ఇంప్రూవైజ్ చేసినా కూడా ఆయన చెప్తారు నాకు ఇంత చాలు, ఇది చాలు అని చెప్పే కైండ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ గారు. అండ్ ఈ సినిమాకి వస్తే ఇది ఒక యాసలో జరిగే సినిమా కాబట్టి, సో ఆ యాస నేను కొంచెం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఫిజికల్గా చాలా స్టన్స్, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి టువర్డ్స్ ఆ యాక్షన్ బ్లాక్స్ అటు ట్రైనింగ్ ఎక్కువ చేయడం జరిగింది. మేము ఎంత పాటు గ్రీన్ మ్యాట్లో జరిగింది? చాలా పాటే జరిగింది. బట్ గ్రీన్ మ్యాట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్. చాలా టఫ్ కదా. అంటే ఎట్లా వాజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ డిడ్ యూ గెట్ ఎనీ రెఫరెన్స్? గ్రీన్ మ్యాట్ అంటే మీకు ప్రాపర్టీస్ కూడా హెల్ప్ చేస్తాయి యూజువల్లీ సెట్లో. కరెక్ట్. ఆఫ్ కోర్స్ చాలా బోరింగ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అది, గ్రీన్ మ్యాట్లో షూట్ చేయడం అనేది. వెరీ టఫ్ కూడా కదా. యా వెరీ టఫ్. ఎలాగా అంటే డైరెక్టర్ ముందే క్లారిటీగా ఇక్కడ ఇలా ఉంటుంది, స్ట్రక్చర్ ఇలా వస్తుంది అని చెప్తే దాని నుంచి అండర్స్టాండ్ చేసుకుని చేయటమే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ జస్ట్ ప్లే టు మై క్యారెక్టర్. నేను ఎక్కడున్నాను అనేది వదిలేస్తా. అది అంజనాద్రిలో జరుగుతుందా, న్యూయార్క్లో జరుగుతుందా అని వదిలేసి వీడి క్యారెక్టర్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం మాట్లాడుతున్నాడు, దీని ముందు సీన్లో వీడి ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ సీన్లో వీడి ఇంటెన్షన్ ఏంటి అనేది అంతవరకే ఐ లుక్ ఇన్ టు ఇట్. వాజ్ దేర్ ఎనీ సిచ్యువేషన్స్ చాలా క్రాక్ చేయడం ఈ సీన్ డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సీన్స్? కొన్ని లాజిస్టికల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల అనిపించినాయి కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎప్పుడు కష్టం పడింది ఏం లేదండి. ఇట్ వాజ్ క్వైట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే ఫర్ మీ. ఈ మూవీ చేస్తున్నప్పుడు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా ఫర్ ఎనీ సజెషన్స్ కానీ, నేను ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయబోతున్నాను, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారా అని యాక్టర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ? లేదండి, ఎవ్వరు లేదు. నాకు డైరెక్టర్ ఉన్నాడు కదండి, ఎదురు ఉండే డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా నోబడి. ఓకే, దట్స్ గ్రేట్ కాన్ఫిడెన్స్. ప్రశాంత్ గారు ఆల్రెడీ కథ రాసుకొని
ఈ పర్టిక్యులర్ రోల్ మీరు చేయాలని మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే యాజ్ ఐ హర్డ్ మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, జామిరెడ్డి కూడా తీశారు కాబట్టి ఓకే? లేదండి, ఆయన కథ ముందు ఐడియా అనుకుని ఆ ఐడియా మీద డెవలప్ చేసుకున్న తర్వాత ఇన్ ద ప్రాసెస్ హీ అండర్స్టూడ్ దట్ ఈ సినిమా ఒక అండర్డాగ్ లాంటి, ఒక బలహీనుడు లాంటి వాడు, ఇప్పటివరకు యాక్షన్ బ్లాక్స్లో చూడని వాళ్ళు, మన రెగ్యులర్ సినిమాల్లో యాక్షన్ చేయని వాళ్ళు, యాక్షన్ అంటే ఐ మీన్ టు సే ఫైట్స్ చేయని వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హీ అప్రోచ్డ్ మీ. తన విజన్ చాలా మందికి తెలుసు, ఫస్ట్ ఫిలిం నుండి ఇప్పటి వరకు ప్రశాంత్ అనే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అండ్ యాక్టర్స్ సెలెక్టింగ్లో కూడా చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంటారు. నార్మల్గా అందరూ అనుకుంటున్నట్టు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ ఇవేం జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డే కాస్టింగ్ చేస్తున్నట్టు కూడా మనకు ఓవర్ ద ఫిలిమ్స్ అర్థమైంది. వెన్ హీ కేమ్ అండ్ నెరేటెడ్ యూ, వాట్ ఈస్ ద వన్ పాయింట్ దట్ కన్విన్స్డ్ యూ, లైక్ ఈ ఒక్క పాయింట్ డైరెక్టర్కి నా మీద ఫుల్ నమ్మకం ఉంది, నా మీద నాకున్న నమ్మకంతో పాటు ఈయనకు కూడా పర్ఫెక్ట్ నమ్మకం ఉంది అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా? డెఫినెట్గా అసలు నమ్మకం ఉంటేనే మన దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో మళ్ళీ అది స్పెషల్గా ఓన్లీ మీకే చెప్పి యా అంతే. ఈ కథ కదా, హనుమానే కదా, నాకే చెప్పారు. యాజ్ ఫార్ ఎస్ ఐ నో నాకే చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు. బట్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే సూపర్ హీరో అనే ఐడియానే ఇట్స్ అ క్రేజీ ఐడియా అండ్ అఫ్ కోర్స్ ప్రశాంత్ గారి మీద ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ నాకు. ముందు కూడా మాకు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. ఇంతకు ముందు కూడా ఈ కాన్వర్జేషన్ చాలా చోట్ల వచ్చిందన్నమాట. మనం సూపర్ హీరోస్ లాంటి కథలు చెప్పాలి అంటే ఇండియా నుండి చాలా ఉంటాయి, ఇంతవరకు సరిగ్గా అటెంప్ట్ చేయలేదన్న డిస్కషన్స్ ఓవర్ ద ఇయర్స్ నడిచాయి. బట్ హనుమాన్ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత యూఆర్ లైక్ ఓకే యూఆర్ ఆన్ ద రైట్ పాత్, నవ్వు ఇంకా వస్తాయి అని. డిడ్ యూ ఫీల్ సో? అంటే మీరు కూడా అలా అనిపించిందా ఇంతకు ముందు ఇలాంటివి మనం ఎందుకు చెప్పట్లేదు అండ్ ఒకటి చెప్తున్నావు అది నా త్రూ ద్వారా చెప్తున్నావు అంటే డిడ్ యూ ఫీల్? అస్సలు ఏమీ అనిపించలేదండి. మేబీ ప్రశాంత్ గారికి అనిపించి ఉండొచ్చు, అందుకే ఆయన ఐడియా రాసుకుని ఉంటారు, ఈ ఐడియా మీద రాసుకుని ఉంటారు. నాకేమీ నేను అలాగా ఈ కథలు మనం ఎందుకు చెప్పట్లేదు, ఇలాంటి కథలు చెప్పాలి ఆ జోన్లో నేను ఇప్పుడు ఆలోచించలేను. నేను జస్ట్ నా దగ్గరికి వచ్చిన కథల్లో నేను ఎక్సైట్ అయింది చేస్తాను. Which genre do you like most? Fantasies అండి. Fantasies, I like fantasies a lot. మీకు ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా? ఇందాక చెప్పినట్లు అలా ఏం లేదు, వచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకుని ఈ కైండ్ ఆఫ్ రోల్ నేను ప్లే చేయాలి అని? అలాగేం లేదండి, అన్నీ చేసేస్తాను. డెఫినెట్గా నుంచి చెల్లిలో పోలీస్ చేసేస్తాను, డాక్టర్ చేసేస్తాను, అన్నీ చేసేస్తాను. ఒక్క పర్టికులర్ డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇది. నేను ఇందాక చెప్పినట్టు వీవ్ డన్ ద ఫస్ట్ జామ్కామ్ ఇన్ తెలుగు, వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ సూపర్ హీరో ఇన్ తెలుగు, ఐ హ్యావ్ డన్ ద ఫస్ట్ ప్యారలల్ టైమ్స్ ఇన్ తెలుగు. సో ఐమ్ వెరీ ఫార్చునేట్, బ్లెస్డ్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఇలాంటి కథలు నా వరకు రావటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. బేబీలో మీ రోల్కి చాలా అప్లాజ్ వచ్చింది. ఆఫ్టర్ హనుమాన్ అలాంటి మంచి రోల్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను, నో డౌట్ చేస్తాను. నేను అదే ఇందాక నేను మీతో అన్నట్టే వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్, లేకపోతే ఒక స్టార్ అవ్వాలంటే ఇవన్నీ మాట్లాడతారు కదా, అసలు దట్ ఈస్ నాట్ హౌ ఐ ఫంక్షన్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అబౌట్ గుడ్ స్టోరీస్, గ్రేట్ స్టోరీస్, హౌ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అండ్ నువ్వు ఎవరితో కలిసి సినిమా చేస్తున్నావు, వాళ్ళు నిన్ను ఆర్ దే హెల్పింగ్ యూ టు బికమ్ అ బెటర్ యాక్టర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఎనీ విచ్ వే అనేది సమంత గారు లాంటి వాళ్ళతో అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అలాంటి అవకాశాలు అలాంటి పెద్ద స్టార్స్తో నేను ఆ కథకి కాంట్రిబ్యూట్ చేసే ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్.